మన భారతదేశంలో పుట్టిన మహర్షుల చరిత్రల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో ఒకరు ఆత్రి మహర్షి. ఎవరో తెలుసా? మనం సప్త మహర్షులు అనే మాట వింటుంటాం కదా. వాళ్ళల్లో ఈయన ఒకడు ఉన్నారన్నమాట. ఆత్రి మహర్షి బ్రహ్మదేవుడు మనసులోంచి పుట్టారు. అంటే బ్రహ్మ మానస పుత్రుడు అన్నమాట. అలా పుట్టిన ఆత్రి మహర్షి బ్రహ్మదేవుడు లోకరక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను, నువ్వు గొప్ప తపశ్శక్తిని పొంది నాకు ఈ సృష్టి కార్యంలో సహాయపడాలి అని అడిగాడు. అందుకు ఆత్రి మహర్షి సరే అలాగే సహాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమైన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించారు. ఈ మహర్షి ఘోర తపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటకు వచ్చి భూమి ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించిపోయింది. ఆ తేజస్సును భూమాకాశాలు కూడా భరించలేకపోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది. ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన తేజస్సును ఆత్రి మహర్షికి పెళ్ళయ్యాక తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడిగా పుడతాడని, క్షీరసాగర మదన సమయంలో మిగిలిన అంశ వచ్చి దేవాహుతి కర్దముడు అనే దంపతులు పుట్టిన 9 మంది. కొంతకాలం తర్వాత ఆత్రి మహర్షికి అనసూయతో పెళ్లి జరిగింది. పెళ్లి చేసుకున్న ఆత్రి మహర్షి అనసూయదేవితో కలిసి జీవిస్తున్నాడు. అనసూయదేవి గొప్ప పతివ్రతగా వినుతికెక్కింది. ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయదేవిని పరీక్షిద్దామని బయలుదేరి ఆత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆత్రి మహర్షి అనసూయదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి అన్నారు. అనసూయదేవి అంగీకారంతో ఆత్రి మహర్షి మీ కోరిక ప్రకారమే అన్నాడు. త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారి మీద మంత్రజలం చల్లి చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది. మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గురిని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అంది. భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లలను చేసి ఉయ్యాల్లో వేసింది. త్రిమూర్తులను వెతుక్కుంటూ సరస్వతి, లక్ష్మి, పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లలను చూసి మా భర్తలను మాకు ఇయ్యమని అడిగి ఆత్రేయ అనసూయలను ఆ ముగ్గురు అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తలను తీసుకుని వెళ్ళిపోయారు. ఒకసారి కౌశికుడు భార్య సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది. అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుడిని కూడా బతికించింది. ఆత్రి మహర్షికి పిల్లలు లేరని 100 సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశాడు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళను ఆశీర్వదించారు. కొన్నాళ్ళు అయ్యాక ఆత్రి మహర్షి కంట్లోంచి చంద్రుడు, అనసూయాదేవికి దత్తాత్రేయుడు, దుర్వాసుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఒకనాడు ఆత్రి మహర్షి అనసూయని పిలిచి మనకి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు కలగాలి కదా, నేను ఇంకా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోదాం అనుకున్నాను, నువ్వు కూడా నాతో వస్తావా, పిల్లల దగ్గరుంటావా అని అడిగాడు. అప్పుడు అనసూయ స్వామి మీకంటే నాకు పిల్లలు ఎక్కువేం కాదు, కానీ పిల్లలు బాగా చిన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం పెద్దయ్యాక మనం వెడితే ధర్మంగా ఉంటుంది, ఈలోగా పిల్లల్ని పోషించడానికి కొంచెం ధనం కావాలి కదా, మీరు పృథ్వీ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ధనం తీసుకురండి అంది. ఆ సమయంలో పృథ్వీ చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథ్వీ చక్రవర్తి ఆర్తి మహర్షిని అడిగాడు. ఆర్తి మహర్షి సరేనని బయలుదేరాడు. పృథ్వీ చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు. ఆర్తి మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయం పృథ్వీ చక్రవర్తి కుమారుడికి చెప్పాడు. అతడు ఇంద్రుడిని జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు. అశ్వమేధ యాగం పూర్తయ్యాక పృథ్వీ చక్రవర్తి ఇచ్చిన ధనం, వస్తువులు మొదలైన వాటిని తీసుకువెళ్ళి పిల్లలకిచ్చి ఆత్రి మహర్షి అనసూయాదేవి కలిసి తపస్సు చేసుకుందామని వెళ్ళిపోయారు. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటైపోయింది.
అప్పుడు ఆత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ చంపేశాడు. ఎంతోమంది ఋషులు ఆత్రి మహర్షిని అడిగి పూజా విధానం, అభిషేకం, దేవతా ప్రతిష్ఠ, ఉత్సవాలు, దోష ప్రాయశ్చిత్తాలు మొదలైనవి వాటి గురించి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఆత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు, రహస్యాలు, ప్రాయశ్చిత్తాలు మొదలైన వాటిని గురించి తెలియజేయబడ్డాయి. ఆత్రి సంహితలు అనే గ్రంథంలో ఆచారాలు, గురు ప్రశంస, చతుర్వేదాలు, ధర్మాలు, జపమాల, పవిత్రత, పుత్రులు, దత్తపుత్రులు మొదలైన వాటి గురించి కూడా తెలియజేయబడ్డాయి. దత్తపుత్రుని స్వీకరించవచ్చు అనే దాని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది ఆత్రి మహర్షి. ఆత్రి మహర్షి గురించి చాలా విషయాలు మనకు తెలిసినట్టే కదా. ఆత్రి మహర్షి గురించే కాదు, ఆయన భార్య అనసూయ గురించి కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ 116 మహర్షుల దివ్య చరిత్రలు అనే పుస్తకంలో శ్రీమతి బమ్మిడిపాటి వి. బాలా త్రిపుర సుందరి గారు మనకి వివరించారు. మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. ధన్యవాదాలు.